మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలామంది నిద్ర పట్టట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్, చాలా రేర్గా జరుగుతుంది నిద్ర పట్టకపోవడం అంటే పర్లేదు. బట్ రోజు 1 గంటకి 2ంటికి పడుకోవటం ఆర్ తొందరగా పడుకున్న 2ంటికి 3ంటికి మెలకువ రావటం ఇలా జరుగుతుంది అంటే డిస్టర్బ్ స్లీప్, అంటే ఇన్సోమియా ప్రాబ్లం అని అర్థం. సో ఇన్సోమియాకి ట్రీట్మెంట్ లేదా అంటే ఇన్సోమియాకి సెపరేట్ టెస్ట్లు ఉన్నాయి, దానికి మెడికేషన్ కూడా ఉంది. అది సివియర్ కేసెస్లో. బట్ చిన్నగా అంటే మొదలవుతుంది డిస్టర్బెన్స్, నిద్ర పట్టట్లేదు అనుకున్నప్పుడే మనం కొన్ని ముద్రలు అలాగే ప్రాణాయామ చేయటం వలన చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఒక సింపుల్ ముద్ర అలాగే ప్రాణాయామం ఎలా చేస్తే మంచి నిద్ర పడుతుందో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం శక్తి ముద్ర పేరే శక్తి. సో పవర్ఫుల్గా అనమాట. సో ఈ ముద్ర చేయటం వలన నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా రిలాక్స్ అయ్యి మంచి నిద్ర పడతాకి హెల్ప్ అవుతుంది. సో ముద్రలు ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఇదివరకు ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, మన బాడీ అంతా కూడా మన శరీరంలో పంచభూతాలతో ఫంక్షనింగ్ అవుతుంది. థమ్ ఫింగర్ అంటే అగ్ని అన్నమాట, చూపుడు వేలేమో మనకి ఎయిర్ గాలి, అలానే మధ్య వేలు స్పేస్, అలాగే రింగ్ ఫింగర్ ఉంగరం వేలేమో పృథ్వీ అంటాం ఎర్త్, చిటికెన వేలేమో జల వాటర్ అని అర్థం. సో ఈ పంచభూతాల్లో ఏది అప్ అండ్ డౌన్ అవుతున్నా ఆర్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా తొందరగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆసనం చేయలేని వాళ్ళు ముద్రలు వేసుకోవచ్చు. ఆసనంతో పాటు ముద్ర వేసుకుంటే ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది. సో ముద్రలు పనిచేస్తాయంటే మీరు చేసి చూడండి. రోజుకి 10 నిమిషాలు ఒక ముద్ర వేస్తే మీకు ఎంత రిజల్ట్ వస్తుందో తొందరలోనే తెలుస్తుంది. ప్రతి మనిషికి ఒక్క రోజుతోనే తెలీదు, కొంతమందికి 10 days, కొంతమంది 20 days, బట్ డిఫరెంట్గా మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈరోజు మనం సింపుల్ ప్రాణాయామ, దాంతోపాటు ముద్ర వేసుకుంటే ఎంత మంచి రిలీఫ్ వస్తుందో చూద్దాం. సో దాని పేరే శక్తి ముద్ర. శక్తి ముద్ర ఎలా చేయాలంటే 2 చేతులను ఇలా జాయిన్ చేసి మీ చిటికెన వేలు అలానే మీ ఉంగరపు వేలుని జాయిన్ చేసి చూపుడు వేలు మధ్య వేలుని ఫోల్డ్ చేసేయండి. బటన వేలుని ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని జాయిన్ చేస్తే దీని పేరు శక్తి ముద్ర. శక్తి ముద్ర నిద్ర పట్టడానికి ఎలా పనిచేస్తుంది అంటే ఇది నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు పడుకునే ముందు ఈ ముద్ర వేస్తే కూడా మంచి నిద్ర వస్తుంది. సో ఇది రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ నిద్రపోయే ముందు చేస్తే మంచి రిలీఫ్. కానీ ఏ ముద్ర అయినా ఆసనాల్లాగా తినంగానే కాకుండా కొంచెం టైం ఇచ్చి చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బటన్ వేలిని లోపల పెట్టి చూపుడు వేలు మధ్య వేలిని ఫోల్డ్ చేసి ఉంగరపు వేలిని చిటికెన వేలిని జాయిన్ చేస్తే దీని పేరు శక్తి ముద్ర. సో చేస్తారు కదా, 10 minutes చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వన్ ఆఫ్ మై స్టూడెంట్, నా స్టూడెంట్ 60 సంవత్సరాలు నిద్ర పట్టక 2-3 గంటలే పడుకోవటము, డిప్రెషన్లకు గురవ్వటం ఇవన్నీ జరిగాయి. ఈ ముద్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడికి చాలా మంచి నిద్ర పట్టటము, అలాగే యాక్టివ్గా ఉండటము, స్ట్రెస్ తగ్గటం జరిగిందంట. సో ఈ ముద్ర ఒక్కటే కాదు, ఈ ముద్రతో పాటు కొన్ని ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం, అలానే తినే ఆహారంలో మార్పులు, సాత్విక ఆహారం తీసుకోవటం, మరీ ఎక్కువ మసాలాలు తినకపోవటం, అండ్ 2 నెగిటివ్ థింకింగ్ ఆపేయటం. అంటే మీకు ఖచ్చితంగా మనం వృత్తిరీత్యా బయటకు వెళ్తాము, రోజు మనకు నచ్చనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ పడుకునేటప్పుడు అవన్నిటినీ వదిలేసి ఓన్లీ గ్రాటిట్యూడ్. కొంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తారు, లేదంటే ప్రాణాయామం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, మంచి మ్యూజిక్ వినండి. పడుకునే ముందు ఎలా పడుకుంటున్నాము అనేది చాలా నెక్స్ట్ డే రోజంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ చిన్న మార్పులు చేసుకోండి, ఇన్సోమియా ప్రాబ్లమ్, స్ట్రెస్ ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రాణాయామ చేసి చూపిస్తాను. ఇది నాడి శుద్ధి ప్రాణాయామ, అంటే ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్, అనులోమ్ విలోమ్ కూడా అంటారు. నాసిక ముద్ర, చూపుడు వేలు మధ్య వేలిని ఇలా ఫోల్డ్ చేసి బటన్ వేలిని ఉంగరపు వేలిని ఇలా పెట్టి ఎడం వైపు నుంచి హార్ట్ సైడ్ నుంచి పీల్చుకొని బ్రీద్ ఇన్, గాలిని కాసేపు ఆపి కుడివైపు నుంచి వదలండి. స్లోగా కుడివైపు నుంచి పీల్చుకుని హోల్డ్,
ఎడమ వైపు నుంచి వదలండి. ఎడమ వైపు నుంచి స్లోగా పీల్చుకునేటప్పుడు 10 seconds లాగా వచ్చేదట. హోల్డ్ 10 seconds again. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు మళ్ళీ అగైన్ 10 seconds. రిలాక్స్. బ్రీద్ అయినప్పుడు 5 seconds మాత్రమే, అంటే ముందే ఎక్కువ పీల్చేయకుండా 5 secondsగా హోల్డ్ చేసి 10 seconds ఉంచుకొని 10 seconds వదిలేయండి. అంటే గాలి పీల్చుకోవటం కన్నా గాలి వదలటం ఎక్కువసేపు చేయాలి. సో గాలి పీల్చుకుంటే ఎక్కువసేపు మనం ఊపిరి ఆపలేం కాబట్టి మీరు బ్రీద్ అవుట్ కన్నా బ్రీద్ ఇన్ సగం టైం చేస్తే చాలు. బ్రీద్ ఇన్ చేసి కాసేపు ఆపి బ్రీద్ అవుట్ చేయండి. అలాగే ఎడం వైపు నుంచి కుడివైపుకి, కుడివైపు నుంచి ఎడం వైపుకి ఎన్నిసార్లు చేయాలంటే దీనికి కౌంట్ ఏమి ఉండదండి. మీరు ఎంతసేపు చేయగలిగితే, మీ చెయ్యి నొప్పి రాకుండా రిలాక్స్గా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. అలాగే రోజు మొత్తంలో డివైడ్ చేసుకోండి, పొద్దున సాయంత్రం. యోగా అనేది 1 గంట మ్యాట్ మీద చేసేదే కాదు. యోగా అనేది రోజు మొత్తం కూడా మీరు ఎలాగుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, యోగా అనగానే వెయిట్ రిడక్షన్, ఆసనాలు ఇవి కాదండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, నెగిటివిటీ తీసుకోకుండా. కొంతమంది వాక్ చేస్తూ, నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు. వేరే వాళ్ళు ఇరిటేట్ చేసినా అవ్వరు. ఏ పని చేయగలిగినా చాలా కూల్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీరు మీ పద్ధతి అంటే లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోండి. పడుకునే ముందు కొన్ని ప్రాణాయామ, కొన్ని స్ట్రెచెస్, మెడిటేషన్ చేసుకుంటే నిద్ర అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇన్సోమియా ఇదివరకటి కన్నా ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఇదివరకు కాలంలో 6 తర్వాత మెలకు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇన్ని టీవీలు, మొబైల్స్ లేవు. అరుగు మీద కూర్చుని అందరూ కట్టుకుని చక్కగా కౌలు చెప్పుకునేవారు. తినే ఆహారం అందరూ కలిసి కూర్చుని తినేవారు. వేడివేడిగా వండుకొని తినేవారు. సో బయట నుంచి వచ్చే ఫుడ్ ఉండేది కాదు. అందరూ కలిసి వండుకున్న వేడి ఫుడ్ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. పొద్దునే చేసుకుని ఏదో అలా కూర్చుని తినేయటం తేడా ఉంటుంది. సో ఇవన్నీ చేసేవారు కాబట్టి వాళ్ళకి ఇన్సోమియా అనేది తెలీదు. మహా అయితే ఏదో 80 years, 90 పెద్ద వయసు వాళ్ళు అయితే కొంచెం నిద్ర తగ్గుతూ ఉండేది. ఇప్పుడు చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ ఇదే ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు ఏది ఎక్కువ మార్పు వచ్చింది అంటే ఈ మొబైల్స్, ఈ బ్లూ స్క్రీన్స్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయినాయి. దీనికి లిమిట్ లేదు. నైట్ టైం ఎక్కువ అంటే రిలాక్సేషన్ కోసం మొబైల్ చూస్తున్నాం అనుకుంటున్నారు, కానీ స్లోగా మన బాడీలోంచి మన శక్తి, ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది. అది నిద్రను తీసేసుకుంటుంది, మనశ్శాంతిని తీసేసుకుంటుంది. సో అందుకోసమని పడుకునే ముందు ఈవినింగ్ టైమ్స్లో అవాయిడ్ బ్లూ స్క్రీన్. టీవీ కానీ, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ ఇవన్నీ కట్ డౌన్ చేసేయండి. మీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో పాటు కొంచెం స్పెండ్ చేయండి. వాళ్ళకి రిలాక్సేషన్, మీకు రిలాక్సేషన్. సో చూస్తారు కదా, శక్తి ముద్ర చేసుకొని ఈ చిన్న టిప్స్ పాటిస్తూ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ పడుకునే ముందు చేస్తే మంచి నిద్ర మీ సొంతం. సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. యోగా అనగానే ఫ్లెక్సిబిలిటీ బాడీ ఉండాలి ఆర్ యంగ్ ఏజ్ ఉండాలని ఏం లేదు. ఏ వయసు వాళ్ళైనా ప్రపంచంలో ఏ మూల నుంచి కూడా హిమాస్ యోగాకి కనెక్ట్ అవ్వచ్చు. మీరు యోగా క్లాసెస్ నేర్చుకుందాము అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.